కార్లు ఏసీబీకి చిక్కారు. జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీకి చెందిన వ్యక్తి ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే మున్సిపల్ ఉద్యోగులు సదరు వ్యక్తిని 10,000 లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందనడంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు, మున్సిపల్ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇద్దరండి, ఓన్లీ 2 పర్సన్స్.